రెండవ రోజు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు బారులు తీరి షహీదులను దర్శించుకుంటున్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్క వివరిస్తారు. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఎంతో వైభవంగా జరుగుతోంది. నిన్నటి రోజున సందలమాలి జరిగిన తర్వాత ఈ రోజు రెండవ రోజు అయినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి రావడం అనేది మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రజలంతా కూడా క్యూ లైన్లో ఇక్కడ బారులు తీరి ఉన్నారు. దాదాపుగా ఈ ఒక్కొక్క క్యూ లైన్కి 2-3 లైన్లుగా వీళ్ళు మార్చి చిన్నపాటి స్థలాల్లో పెట్టినప్పటికీ కూడా ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా షహీదులను దర్శించుకోవాలని వారు బారులు తీరి ఉండడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు కార్పొరేషన్ అధికారులు, మరోవైపు పోలీస్ అధికారులు అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంతమంది జనాలు, దాదాపు లక్షలాది మంది జనాలు వచ్చిపోతున్నప్పటికీ కూడాను ఇక్కడ ఎక్కడా కూడా రోడ్డుపైన చిన్నపాటి చెత్త కూడా లేకుండా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవడానికి చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు కూడా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలను పోలీస్ అధికారులు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ బారా షాహీద్ దర్గా లోనికి వెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి ద్వారం ఉన్నప్పటికీ ఉచిత ప్రవేశాలు వైపు ఉన్నాయి. అలాగే విఐపి పాసులు ఇచ్చిన వాళ్ళకి కొంతమంది వెళ్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు ప్రత్యేకమైన ద్వారం నుంచి వెనక నుంచి రావడం, అయితే వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్లేందుకు ఉండేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఇక్కడ మనం అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంత లక్షలాది మంది వచ్చినా రాత్రులు ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడాను ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరుగుదొడ్ల వసతులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు ప్రత్యేకంగా స్నానాల గదులు ఏర్పాటు చేయడం కానీ, పురుషుల కోసం స్నానాల గదులు, మహిళల కోసం సపరేట్గా స్నానాల గదులు ఏర్పాటు చేశారు. మరోవైపు మరుగుదొడ్లన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంతటి ఒత్తిడిలో ఎవరైనా అనారోగ్యానికి పాలైతే వారికి అవసరమైన విధంగా మెడికల్ క్యాంపులు అనేది ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మెడికల్ క్యాంపుతో పాటు కూడా ప్రైవేట్ కొన్ని మెడికల్ సంస్థలు కూడా వచ్చి ఇక్కడ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులన్నీ కూడా ఇక్కడ ఈ ఎండల్లో వచ్చి ఈ ఎండల్లో తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సేవలు అందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మనం చూసినట్టయితే ఇక్కడ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో రియల్ టైం మానిటరింగ్ అనేది ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా అంటే ఘాట్ కాడి నుంచి ఎంట్రన్స్ వరకు కూడా అవసరమైన ప్రతి దగ్గర ప్రతి అణువును కూడా పరిశీలించాలి. ఇక్కడ దాదాపు 90 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సీసీ కెమెరా కూడా అక్కడి నుంచి మన పోలీస్ అవుట్ పోస్ట్ నుంచి దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఏమి జరుగుతోంది, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది ప్రత్యక్షంగా చూస్తున్నారు. వీటితో పాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడ చిరుపాటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన విధంగా చర్యలు తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రెండవ రోజున మనం చూస్తున్నట్టుగా ఇప్పటికే లక్షలాది మంది వస్తున్నారు. రేపటి రోజున రొట్టెల పండుగ, ఈ రోజు మనకు సాయంత్రం గంధం జరిగితే రేపు ఉదయం మనకు రొట్టెల పండుగ జరుగుతుంది. అయితే ఆ రోజు మరీ ప్రాధాన్యం కావడంతో పైపెచ్చు ఇదంతా కూడా వారాంతం కావడం, శని ఆదివారాలు ఈ కార్యక్రమం రావడంతో మనకు జనాభా సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని మన ప్రజలు భావిస్తున్నారు. వీటితో పాటు కూడా నెల్లూరు వాసులంతా రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ రోజు రేపు ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుందనేసి అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం మనం చూస్తూ ఉండొచ్చు. కెమెరామెన్ చరణ్ తో కోనార్క, N3 నెల్లూరు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా మిట్ట నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.